హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ అశ్విని హరివిల్లు. ఈరోజు నేను చేయబోయే రెసిపీ సల్ల సర్వపిండి అండి. అది ఎలా చేసుకోవాలో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. సల్ల సర్వపిండి చేసుకోవడానికి ముందు రోజే ఒక 1/2 కేజీ బియ్యంని నానబెట్టి మిక్సీ జార్లోకి వేసుకొని దోసపిండిలాగా రుబ్బుకోవాలండి. బియ్యంని ఇలా దోసపిండిలాగా రుబ్బుకొని ఒక గిన్నెలోకి వేసేసుకోవాలండి. అందులో నుండి ఒక టీ గ్లాస్ పిండిని పక్కకు పెట్టుకోవాలి. మనం ఇందాక ఒక గ్లాస్ పిండిని పక్కకు పెట్టుకున్నాం కదండి, అదే గ్లాస్తో 6 గ్లాసుల నీళ్లు వేసి ఒక గిన్నెలో స్టవ్ పైన పెట్టుకోవాలి. ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసి వాటర్ని మరిగించుకోవాలండి. ఈ వాటర్ మరిగేలోపు మనం గిన్నెలో తీసి పెట్టుకున్న పిండిలోకి ఏమేమి వేసుకోవాలో చూపిస్తాను. ఇప్పుడు మనం గిన్నెలోకి తీసి పెట్టుకున్న పిండిలోకి ముందు రోజే ఒక పిరికెడు శనగపప్పును నానబెట్టి పెట్టుకోవాలి. అది ఇందులోకి వేసేసుకోవాలండి. ఇందులోకి 1.5 టీ స్పూన్ కారం వేసుకోవాలి. 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఇందులోకి కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోవాలండి. ఇందులోకి ఒక 2 మీడియం సైజు ఆనియన్ని ఇలా తురిమి వేసుకోవాలండి. వాటర్ మరుగుతున్నాయండి. ఇప్పుడు మనం గ్లాస్లో పిండి తీసుకున్నాం కదా, అది ఇందులోకి వేస్తూ కలుపుకోవాలి. ఉండలు కట్టకుండా కలుపుకోవాలండి. కొంచెం గట్టిగా అనిపిస్తే వాటర్ యాడ్ చేసుకోవాలండి. ఒక 1/2 గ్లాస్ వాటర్ ఇస్తున్నాను నేను కూడా, గట్టిగా అనిపిస్తుంది. ఇలా మంచిగా ఉడికించుకోవాలండి. నాకు ఒక 5 మినిట్స్ టైం పట్టింది ఇది ఉడకనికి. దీన్ని చల్లారబెట్టుకోవాలి. ఇది చల్లారేలోపు మనం తాలింపు పెట్టుకుందాము. తాలింపు కోసం ప్యాన్లోకి ఒక 4 టీ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. తాలింపు కోసం ఆయిల్ హీట్ అయిపోయిందండి. ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. సన్నగా కట్ చేసిన కరివేపాకు వేసుకోవాలండి. తాలింపు రెడీ అయిపోయిందండి. దీన్ని పక్కన పెట్టుకొని నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు మీకు చూపిస్తాను. మనం ఇందాక పిండిని చల్లారబెట్టుకున్నాం కదండి, ఇది చల్లారిపోయింది. ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లోకి వేసుకోవాలి. వాటర్ ఏం వేయకుండానే దీన్ని ఒకసారి మిక్సీ పట్టుకోవాలండి. ఇలా మిక్సీ పట్టేసుకొని ఈ మిక్సీ పట్టిన పిండిని ఇందులోకి కలిపేసుకోవాలి. మనం ముందు రెడీ చేసి పెట్టుకున్న పిండి ఉంది కదా, దాంట్లోకి ఇది కలిపేసుకోవాలండి. మిక్సీ పడితే ఇలా పల్చగా అయిపోతుంది. ఒకసారి మంచిగా దీన్ని కలుపుకోవాలండి. అన్నీ వేసుకున్నాం కదా, ఉప్పు కారం మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇందులోకి మనం రెడీ చేసి పెట్టుకున్న తాలింపును కూడా వేసేసుకోవాలండి. తాలింపునంతా ఇందులోకి వేసేసి ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఈ తాలింపు అంతా పిండిలో మిక్స్ అయ్యే వరకు. సల్ల సర్వపిండి రెడీ అయిపోయిందండి. ఇది సర్వపిండి ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను మీకు. సల్ల సర్వపిండి చేసుకోవడానికి సర్వపిండి గిన్నెని స్టవ్ పైన పెట్టి ఒక 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. దీన్ని మొత్తం ఇలా గిన్నె మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. గరిటెతో కొంచెం పిండి తీసుకొని ఇందులో వేసేసుకోవాలండి. ఆయిల్ని ఎలా అయితే మనం గిన్నె మొత్తం స్ప్రెడ్ చేసుకున్నామో పిండిని కూడా అలానే స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇలా ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకొక సైడ్కి తిప్పుకోవాలండి. దీన్ని ఇలా ఇంకొక సైడ్ కాల్చుకోవాలండి. ఒకవేళ సర్వపిండి గిన్నెలో రాకపోతే పెనం పైన కూడా వేసుకోవచ్చండి. దోశలాగా బాగుంటుంది. ఇలా దోశ పెనం పైన కూడా వేసుకోవచ్చండి. ఇది చాలా పాతకాలం రెసిపీ అండి. మా అమ్మమ్మ నాన్నమ్మ వాళ్ళు చేసేవాళ్ళు. మీకు అందరికీ కూడా చూపిద్దామని ఈరోజు చేశానండి నేను. వేడివేడిగా సల్ల సర్వపిండి రెడీ అయిపోయిందండి. వీటిని పానకంతో తినొచ్చండి. మ్యాంగో పానకంతో తినొచ్చు. ఒకవేళ మ్యాంగో పానకం తినని వాళ్ళు కర్డ్తో కూడా తినొచ్చండి. చాలా బాగుంటుంది. మీరు అందరూ కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.